డిసెంబర్ మాసంలో కూడా మనము 2వ ఆదివారంలోకి వచ్చేసాం. ఇంకా మిగిలినటువంటి కొన్ని వారాలే 2024వ సంవత్సరం మనకి ఉన్నది కాబట్టి సరి చేసుకోవాల్సినవి సరి చేసుకొని దేవునికి దగ్గరికి రావాల్సినటువంటి వాటిని మనము దేవుని దగ్గరికి వస్తూ మన జీవితాల్లో మనము ఎలా ఉంటే ప్రభు యొక్క దాసులముగా పిలువబడతామా, లేకపోతే ప్రభు యొక్క కుమారుడిగా పిలువబడతామా, ఇంకా ఏమైనా మన జీవితాల్లో సరి చేసుకుని మనం ముందుకు వెళ్ళే వారిగా మన జీవితాలను మనం మార్చుకుంటాము. ఒకసారి మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ముందుకు వెళ్ళవలసిన వారమే ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనమందరం కూడా ధ్యానం చేసుకుందాం ఈ సమయంలో. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, మన పితరుడైనటువంటి అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు పొందలేదా? చదవండి కిందకి. ఇంకా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు గ్రహించుచున్నాము కదా. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మిను, అది అతనికి ఎలా అంట నీతిగా ఎంచబడిను అని యొక్క లేఖనము ఏమైంది? నెరవేర్చబడిను. లాస్ట్ది ఒక మాట మనం చూసుకున్నట్లయితే లాస్ట్గా ఏంటంటే, మరియు దేవుని యొక్క స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చాలండి, ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని యొక్క స్నేహితుడిగా పిలువబడటానికి ఎవరు మార్చబడ్డారంట? అబ్రహాము గారి యొక్క జీవితం ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే అబ్రహామునంట దేవుని స్నేహితుడని అతనికి ఒక పేరు ఉంది. ఏమంట? అబ్రహాము గారికి ఏమైనా పేరు ఉంది? దేవుని యొక్క స్నేహితుడు అనే పేరు ఈ యొక్క అబ్రహాము గారికి ఉన్నది. అబ్రహాము గారు చాలా ప్రాధాన్యత సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతూ ఉంటారు. అబ్రహాము గారు ఎవరంటే యూదులకి పితరుడు, విశ్వాసులకు తండ్రి. అదేవిధంగా అనేకమైన ఆధిక్యతలో అబ్రహాము గారి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అబ్రహాం గారు ఒక ప్రవక్త అని పిలువబడతారు. అబ్రహాము గారు అనేక సందర్భాల్లో విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము గారిని మనం చూసుకుంటూ ఉంటాం. అలాగే అబ్రహాం గారికి ఇంకొక మంచి పేరు ఏంటంటే, అతనంట ఎవరంట? దేవుని యొక్క స్నేహితుడు. ఎవరంట? దేవుని యొక్క స్నేహితుడు అనే పేరు కూడా అబ్రహాము గారికి ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుని యొక్క స్నేహితుడిగా పిలువబడతాం అనేది చాలా చాలా ఆధిక్యత. ఆ ఆధిక్యతని అబ్రహాం గారు ఎలా పొందుకున్నారు అనే కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుని క్లుప్తముగా దేవుని స్నేహితుల్లో మనము ముందుకు నడిపించబడదాం. ఆ అబ్రహాం గారికే దేవుని స్నేహితుడు అని పిలిచారా, ఇంకెవరికైనా ఉన్నదా అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే నిర్గమాకాండంలో ఇంకొక వ్యక్తి మనకు కనపడతారు. నిర్గమాకాండము 33వ అధ్యాయము. నిర్గమాకాండం 33వ అధ్యాయము. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడిన రీతిగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతుంది. ఇక్కడ పోల్చాడులే కానీ అబ్రహాము గారికి చెప్పినంత రీతిగా ఇక్కడ చెప్పినట్లుగా మనం చూడం. ఏమిటంటే, ఒక మనుష్యుడు స్నేహితునితో మాట్లాడిన రీతిగా మోషేతో దేవుడు మాట్లాడారు అని చెప్పారు. కానీ అబ్రహాము గారిని ఏమని పిలుస్తారంటే, ఇతను దేవుని స్నేహితుడు
అని పిలుస్తారనే మాట అబ్రహాం గారికి ఉన్నది. కానీ మోషేకి ఏమున్నదంటే, ఒక మనుష్యుడు స్నేహితుడితో మాట్లాడిన రీతిగా ప్రభువు మోషేతో మాట్లాడనే రాయబడింది. కానీ ఇతను దేవుని స్నేహితుడని ఇతనికి పేరుంది అనే మాట ఎక్కడ కూడా రాసినట్లుగా లేదు. చూడండి, అబ్రహాం గారికి ఉన్నటువంటి గొప్ప ప్రాధాన్యతని మనం ఇక్కడ చూడొచ్చు. అబ్రహాం గారి జీవితంలో ఎన్నో ఆధిక్యతలు పొందుకున్నప్పటికీ కూడా ఇది చాలా శ్రేష్టమైనటువంటి ధన్యత, చాలా శ్రేష్టమైనటువంటి ప్రాధాన్యత ఏమిటంటే, దేవుని స్నేహితుడు అని ఒక వ్యక్తిని పిలవటం అంటే అది చాలా ప్రాముఖ్యమైనది. స్నేహితుడిగా ఉండాలంటే, ఇద్దరి మధ్య స్నేహం కొలవాలంటే ఏముండాలి? వారిద్దరి మధ్య కొన్ని అవినాభావ సంబంధాలు ఉండాలా, ఒకే సారూప్యం ఉండాలి, ఒకే రకంగా ఆలోచించే విధానం ఉండాలి, ఒకే రకంగా వారి యొక్క ప్రవర్తన ఉండాలి, ఒకే రకంగా వారిద్దరు కూడా చేసే ఆలోచన, చేసే పనులు, చేసే అన్నీ కూడా కొంత దగ్గరగా ఉంటేనే వారిద్దరూ స్నేహితులుగా పిలువబడతారు కదండి. అబ్రహాం అంట దేవుని స్నేహితుడని పేరు కలిగింది. దేవుని స్నేహితుడని ఒక పేరు ఉన్నది అబ్రహాం గారికి. చూడండి, మనకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా. మనకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో కొన్ని విషయాలు కలవకపోతే ఆ ఫ్రెండ్షిప్ను మనం కట్ చేస్తాం. అక్కడ వాళ్ళతో మరలా ఇంకా కలిసి వెళ్ళం. కొన్నిసార్లు వారితో ఉన్నటువంటి విభేదాలను బట్టి ఆ స్నేహానికి కొంత ఫుల్ స్టాప్ పెట్టేసి మనము వేరే స్నేహాలని వెతుక్కుంటూ ఉంటాం. ఎందుకని? వాడిలో నాకు అది నచ్చలేదు, నాలో వాడికి అది నచ్చలేదని మనము విడిచిపెట్టేసి ఆ స్నేహాన్ని అందరితో విడిచిపెట్టి మనం పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ చివరి వరకు కూడా అబ్రహాం గారికంట ఏమనే పేరుంది? దేవుని స్నేహితుడు అనే పేరు అబ్రహాం గారికి ఉన్నది. ఈరోజు నా జీవితంలో మనము కూడా దేవుని స్నేహితుడిగా మనము కూడా పిలువబడాలి. తను దేవుని స్నేహితుడు అనే పేరు మనకు కూడా కావాలి, వద్దా? మనకు కూడా ఖచ్చితంగా కావాలి. మనం కూడా పొందుకోవాలి అటువంటి పేరుని. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా అటువంటి రీతిగా మార్చబడాలి. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో అబ్రహాము గారికి దేవునికి చాలా దగ్గర సంబంధాలు కొన్నిసార్లు కనపడుతూ ఉంటాయి. అబ్రహాం గారు ఏకైక కుమారుణ్ణి అర్పించడానికి ఇష్టపడ్డాడు కదా. దేవుడు కూడా అదే పని చేశాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది ఆ మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన మన కోసం అప్పగించేశాడు. అబ్రహాం గారు ఏకైక కుమారుణ్ణి ప్రేమించాడు. ఇక్కడ ప్రభు తన కుమారుణ్ణి ప్రేమించాడు. రెండవదిగా ఆ కుమారుణ్ణి బంధించాడు అబ్రహాం గారు. మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్తున్న సందర్భంలో తనని ఆ పైన పెట్టేసి ఏం చేశాడు? బంధించి 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. ఏం చేశాడంటే కుమారుడిని అక్కడ బంధించాడు. దేనికోసం? బలిగా అర్పించాడు. దేవుడు చెప్పినటువంటి మాట కాదనకుండా అది చేయటానికి తన యొక్క కుమారుడిని అక్కడ బంధించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మరి ప్రభు తన యొక్క కుమారుణ్ణి ఎలా బంధించబడ్డాడంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. యెహోవాకు ఇష్టమాయెను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చుచ్చును. చాలండి. ఇక్కడ ఎట్లా బంధించబడ్డాడంటే, సిలువకి అప్పగించబడి తన జీవితంలో అతనిని నల్లగొట్టడం దేవునికి ఇష్టమైపోయింది. అబ్రహాం గారేమో తన కుమారుడు ఇస్సాకుని బంధించాడు. దేవుడేమో తన కుమారుడిని అక్కడ వ్యాధితో అదేవిధంగా నల్లగొట్టడానికి తనకి ఇష్టముగా మార్చబడి.
రెండవదిగా ఈ అబ్రహాం గారు చేసిన పని ఏంటంటే తన కుమారుడి మీద ఒక బరువు పెట్టాడు. కట్టెలో ఎవరు పట్టుకుని వెళ్తున్నాడు? కుమారుడే పట్టుకుని వెళ్తున్నాడు. ఇక్కడ ఇతను ప్రభు మీద దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఏం వేసాడంటే 6వ వచనం ఉంటుంది 53:6లో, యెహోవా మన అందరి దోషమును ఏం చేశాడు? అతని మీద మోపే. లాస్ట్ మాట, యెహోవా మనందరి దోషమును తన కుమారుడి మీద వేస్తాడు. ఇక్కడ కట్టెలన్నీ కూడా అబ్రహాం గారు తన కుమారుడి మీద పెట్టినట్లుగా మనం చూస్తాం. 22వ అధ్యాయం 9వ వచనంలో బలి పశువుగా ఇతనే అప్పగించబడుతున్నాడు. అబ్రహాం గారు ఇస్సాకుని బలి పశువుగా అర్పించబడుతుంది. ఇక్కడ దేవుడు ఎవరిని బలి పశువుగా అర్పించాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఇక్కడ అర్పించినట్లుగా మనం చూస్తాం. చివరిగా చూసినట్లయితే స్వయంగా అబ్రహాం గారు తన కుమారుడి మీదకి ఏం చేశాడు? కత్తిని ఎత్తాడు. ప్రభు చూసి అది ఆపివేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఆపకుండా జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో, ఖడ్గమా నా గొర్రెల కాపర మీదను నా సహకార మీదను పడును, ఇదే సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు. హల్లెలూయా. అబ్రహాం గారు కత్తెత్తి ఇస్సాకు మీద వేయటానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఖడ్గమా నాకు ఇష్టమైనటువంటి వారి మీద ఇప్పుడు. చూడండి, అబ్రహాము గారికి అదేవిధంగా దేవునికి మధ్య ఎంత సాన్నిహితమైనటువంటి లక్షణాలు ఉన్నాయో ఒకసారి మనం చూసినట్లయితే మనము ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏంటంటే అబ్రహాముకి మనం ఆ పేరు చెప్పొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాపించిన మాట కరెక్ట్గా సెట్ అయ్యే మాట ఏంటంటే అది ఇతను దేవుని స్నేహితుడు అని అతనికి పేరు. హల్లెలూయా. అబ్రహాం గారికి ఉన్నటువంటి పేరు ఏంటంటే, అబ్రహాము గారు ఇతనికి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే దేవుని స్నేహితుడు అనే పేరు అబ్రహాం గారికి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంత గొప్ప పేరుని పొందుకోవడానికి సాధించడానికి తన జీవితంలో తను ఏమి చేశాడో 2-3 విషయాలు మనం గనక చేయగలిగితే ఖచ్చితంగా ప్రభు మనల్ని కూడా పిలుస్తాడు నా స్నేహితుడా అని. యోహాను సువార్త 15వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు మనం చదువుకుంటే, నువ్వు ఏమి చేస్తే దేవుని స్నేహితుడిగా పిలువబడతావో ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత చెప్పిన మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు మనం చదువుకుంటే, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైనటువంటి ప్రేమ గలవాడెవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. ఇంతకంటే మంచి మాట ఏమీ కూడా ఉండదు. ఏంటంటే నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులు అవుతారు. ప్రభు అంటున్నాడు, నీవు అతనికి స్నేహితుడిగా, నీవు దేవునికి స్నేహితునిగా, నీ జీవితంలో నీవు దేవునికి స్నేహితుడిగా మార్చబడాలంటే ప్రభు చెప్తున్నటువంటి ఒకటే ఒక మాట ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించే వాటిని నీవు చేసిన యెడల నీవు నాకు స్నేహితులు అవుతావు. హల్లెలూయా. కింద మాట ఇంకోటి ఉంటుంది 15వ వచనంలో, దాసుడు తన యజమానుడు చేయుదని ఎరుగుడు గనుక పిలవక స్నేహితులని పిలుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియపరుస్తాను. దాసుడికి యజమానుడు ఏ విషయం కూడా చెప్పడు. కానీ ఇక్కడ నీవు కనుక ప్రభువుకి స్నేహితుడు అయితే నీకు అన్ని విషయాలు కూడా ప్రభు చక్కగా బోధించి నువ్వు వెళ్ళాల్సిన మార్గంలో ఆయన నడిపిస్తూ నీకు చక్కని ఆలోచన చెప్పి నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెళ్ళే ప్రతి మార్గంలో కూడా ఆయనే అన్ని మార్గదర్శకాలు కూడా ఆయనే చేసి చూపించి నేను చక్కగా నడిపిస్తాడు. ఎప్పుడంటే నీవు అతనికి స్నేహితుడిగా, దేవునికి స్నేహితుడిగా నువ్వు మార్చబడినప్పుడు అది ఎలా సాధ్యమైందంటే ఆ ప్రభువు నీకేమి ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో అప్పుడు నీవు స్నేహితుడిగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రహాము గారు ఇతను దేవుని స్నేహితుడు అని ఇతనికి మరొక పేరు రావటానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా అబ్రహాము గారిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దేవుని యొక్క మార్గదర్శకంలో నడిచాడు అబ్రహాం గారు. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుంటే,
ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను పిలుస్తున్నాను, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నీవు అందరినీ కూడా విడిచిపెట్టి నేను ఏదైతే చూపిస్తున్నాను ఆ దేశానికి నువ్వు వెళ్ళు అని ప్రభువు ఒక మాట చెప్పాడు. అప్పుడు దాకా అబ్రహాం గారికి తన వారితో ఉంటే కొంత సెక్యూరిటీ ఉంటుంది, కానీ ఎవరికైనా ఏమంటే నా వారితో ఉన్నారు, నాకు ఒక భద్రత కలిగినటువంటి స్థితిని మనం ఉంటాం. ఎందుకంటే మన సొంతూరైతే, లేకపోతే మనకు ఉన్నటువంటి బంధువులైతే, లేకపోతే మనవారైతే అదొక గ్యారంటీగా ఉన్నటువంటి స్థితి. ఆ ఉన్నటువంటి భద్రతను విడిచిపెట్టి గమ్యము తెలియనటువంటి ప్రయాణాన్ని అబ్రహాం గారు చేస్తూ ఉన్నారు. సొంత వారిని విడిచిపెడతామంటే ఒక భద్రతని కోల్పోయినట్లే. గమ్యము ఏమిటో తెలియనటువంటి ప్రయాణాన్ని ఈ అబ్రహాం గారు చేస్తున్నారు. ఎందుకంటే దేవుని యొక్క మార్గదర్శకత్వంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈ యొక్క అబ్రహాం గారు. అది ప్రభువుకు నచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చెప్పినటువంటి మాట ప్రకారంగా నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళిపో, నీ దేశమును విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ సొంత జనాంగాన్ని నువ్వు విడిచిపెట్టి నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నీవు బయలుదేరి నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళు అని అబ్రహాంతో చెప్తే, అబ్రహాం గారు మరొక మాట మాట్లాడకుండా, వేరే ఆలోచన చేయకుండా, ఈ సెక్యూరిటీ ఈ భద్రత మొత్తం కూడా పోయిద్ది కదా అనే ఆలోచన లేకుండా, ఎక్కడికి వెళ్తున్నాను గమ్యం నాకు తెలియదే, ఎటు వెళ్తున్నాను నాకు తెలియదే అనే ఆలోచన కూడా లేకుండా ప్రభు మార్గంలో అతను నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పిన మాట వెంటనే తడువు చేయకుండా వెంటనే బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అది దేవునికి నచ్చింది. అందుకనే ప్రభు అంటున్నాడు, ప్రభు యొక్క స్నేహితుడిగా అతనికి మరొక పేరు ఉంది. దేవుని స్నేహితుడిగా నువ్వు పిలువబడితే నీకు ఇంక పొదువే ఉంటుందండి. ఏమంటే మన జీవితాల్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ చాలా ధనికుడు, ఐశ్వర్యవంతుడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, ఏమంటే అన్ని విషయాల్లో కూడా ఏది కూడా కొదవ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి నాకు స్నేహితుడిగా ఉంటే ఆ స్నేహితుడి దగ్గర నుంచి నేను ఏదైనా కూడా తీసుకొనవచ్చు కదా. ఒక ఫ్రెండ్ నాకున్నాడు, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందంటే ఆ ఫ్రెండ్ ఏదైనా అడిగినా కానీ ఇస్తాడు, ఇతనికి ఏ కొదువు ఉన్నది కానీ అవన్నీ కూడా అతను చేస్తాడు. అబ్రహాం గారికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే అతను దేవుని యొక్క స్నేహితుడు అనే పేరు అబ్రహాం గారికి ఉన్నది. అంత స్నేహము వారిద్దరి మధ్య కావటానికి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అబ్రహాం గారు దేవుని యొక్క మార్గదర్శకత్వంలోనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఇంకో వేరే ఆలోచన ఏమి కూడా చేయట్లా. రోజు మనం కూడా దేవుని యొక్క మార్గదర్శకత్వంలో దేవుడు చెప్పిన మాటకి లోబడి దేవుని చూపించినట్టు ఆ ప్రాంతంలో దేవుడు చూపించినటువంటి ఆ స్థితికి ఆ మార్గంలో ఆ ప్రయాణం కనుక నువ్వు చేయగలిగితే, వేరే మార్గంలో కాదు, దేవుడు చూపించిన ఏ మార్గం అయితే ఉన్నదో ఆ మార్గంలో గనక నీవు గనక ప్రయాణం చేయగలిగితే ఖచ్చితంగా ప్రభు అంటాడు నా స్నేహితుడు అని నన్ను కూడా పిలుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా అబ్రహాం గారికి ఉన్న లక్షణం ఏంటంటే దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క మార్గదర్శకత్వంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రెండవదిగా ఆయన చేసిన పని ఏంటంటే లోబడే స్వభావం, లోబడినటువంటి స్థితి అబ్రహాం గారికి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, ఏమిటంటే ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాడు. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది తెలియకే
అతను బయలు వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటకి, దేవుని పిలుపునకు లోబడ్డాడు. లోబడినటువంటి తన జీవితంలో ఆయన ఎక్కడికి వెళ్ళాలో కూడా ఇంకా అతనికి పూర్తిగా క్లారిటీ లేదు, తెలియదు. అయినప్పటికీ కూడా ఏమంటే దేవుని యొక్క మాటకి అతను లోబడి, పిలిచిన పిలుపుకు దేవుడికి లోబడి ఏమండి తాను స్వాస్థ్యముగా పొందనటువంటి ఆ ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగకయే, అది తెలియకే అతను బయలుదేరి వెళ్ళిపోయాడు. అంటే లోబడే మనసులో ఏముంటుందంటే ప్రశ్నించే మనసు ఉండదు. హల్లెలూయా. ఒక వ్యక్తి నువ్వు లోబడుతున్నావంటే నీలో ప్రశ్నించే మనసు నీకు ఇంకా ఉండదు. నువ్వు దేవునికి లోబడుతున్నావంటే దేవుడు చెప్పిన మాటలకి మరలా అయ్యా ఇదేందని సందేహము, ఇది ఎలా జరుగుద్దని అనుమానము, అపనమ్మకము ఇంకేమీ కూడా మన జీవితంలో ఉండవు. లోబడే దగ్గర ప్రశ్నించే మనసు ఉండదు. లోబడకపోతే మనం ఎదిరించే మనసు ఉంటుంది. లోబడకపోతే పక్కకి వెళ్ళే మనసు మనకు ఉంటుంది కదండి. ఇక్కడ అబ్రహాం గారు దేవుని యొక్క పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యమునై పొందనై ఉన్నటువంటి ఆ ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళాడు. మరియు ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే, తెలియకయే తనంట బయలుదేరి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే ప్రభు చెప్పిన వాగ్దానము ప్రభు యొక్క మనసులో ఏమున్నదో ఏమండి అతను తెలుసుకున్నాడు. ఏం చెప్పాడు ప్రభు? తను తెలుసుకున్నాడు ముందుగానే. ఏం చెప్పాడు ప్రభు? నీవు ఆశీర్వాదముగా ఉంటావు. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది, నిన్ను గొప్ప జనముగా, ఏంటంట, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీవు అనేక మందికి ఆశీర్వాదముగా ఉంటావు. నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వాదం పొందుతారు. హల్లెలూయా. నేను గొప్ప జనముగా చేస్తాను అనే మాట దేవుని మనసులో అబ్రహాం గురించి ఒక ఆలోచన ఉన్నది. దేవుని మనసులో అబ్రహాం గురించి ఒక ఆలోచన ఏంటంటే ఆయన్ని గొప్ప చేయాలి, ఆయన ద్వారా అనేక మంది ఆశీర్వాదం పొందాలి. అటువంటి గొప్ప మనసుని, ప్రభు యొక్క మనసుని అబ్రహాం గారు కనుక్కున్నాడే కాబట్టే అతను లోబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని మనసుని మనం కనుగొని ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలుసుకోవాలి. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన మాట ఇచ్చి దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఏమంటే ఆయన పక్షంగా ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటాడు. ఆయన పక్షంగా గొప్ప గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు లోబడతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు లోబడి దేవుణ్ణి ప్రశ్నించే ఆ ఆలోచన తొలగించుకొని దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా, దేవుని యొక్క మనస్సు ప్రకారముగా నువ్వు దేవుని మాటకు లోబడి నువ్వు ఎప్పుడైతే ముందుకు సాగుతావో అప్పుడు ఖచ్చితంగా ప్రభు నీ పక్షముగా ఉన్నతమైన కార్యములు సఫలపరుస్తాడు. ఆయన చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవదిగా అబ్రహాము గారికి ఉన్నది ఏంటంటే దేవునికి లోబడే స్వభావం. మూడవదిగా పూర్తిగా దేవుని మీద ఆధారపడే స్థితి కూడా అబ్రహాం గారికి ఉన్నది. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. పూర్తిగా దేవుని మీద ఆధారపడే ఆ లక్షణము, దేవుని మీద ఆధారపడే స్థితిని ఏమండి ఈ యొక్క అబ్రహాం గారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అబ్రహాం గారికి అప్పటి వరకు కూడా పిల్లలు లేరు, సంతానం లేదు. అప్పుడు ప్రభు వాక్యము సందర్శించి, అబ్రాహ్మ భయపడముకు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమని చెప్పి అబ్రహాం గారు దేవుని యొక్క వాక్యం చెప్తే అది నమ్మాడు. ఎవరంటే అబ్రహాం గారు అబ్రహాం గారు అది నమ్మి అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచును. రోజు మన జీవితంలో మనము దేవుని మీద నీకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా నా ప్రభువు నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గనక దేవుని మీద పూర్తిగా ఆధారపడగలిగితే అప్పుడు నువ్వు నమ్ముతావు. నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు నీ జీవితంలో కలిగినా కానీ నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడగలిగితే అప్పుడు అబ్రహాము వలె నీవు కూడా దేవుని స్నేహితుడని పిలువబడతావు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి మన జీవితంలో మూడవదిగా ఏమి ఉండాలంటే దేవుని మీద ఆధారపడే స్థితి మనం ఖచ్చితంగా కలిగిన వారిగా ఉండాలి. ఖచ్చితంగా మనము కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. చివరిగా అబ్రహాం గారు చేసిన పని ఏంటంటే దేవుని యొక్క వాక్యం మీద పూర్తిగా, వాగ్దానం మీద పూర్తిగా ఆయన విశ్వాసం ఉంచాడు. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తారు. రోమాపత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. 4వ అధ్యాయం 20వ వచనం. అవిశ్వాసము వలన దేవుని యొక్క వాగ్దానమును గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందిన. అబ్రహాం గారి జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలను ఎక్కడ కూడా ఆయన నమ్మకుండా లేడు. దేవుని యొక్క వాగ్దానం మీద ఆయన పూర్తిగా విశ్వాసం ఉంచాడు, ఆధారపడ్డాడు. మనం ప్రతి సంవత్సరం కూడా వాగ్దానం చేస్తూ ఉంటాం. ఆ వాగ్దానం మీద మనం నమ్ముతున్నామా? ఆ వాగ్దానాల మీద విశ్వాసం ఉంచుతున్నామా? ఆ వాగ్దానం మీద కనుక మనం పూర్తిగా ఆధారపడగలిగితే, పూర్తిగా విశ్వసించగలిగితే ఖచ్చితంగా ప్రభు యొక్క కార్యమును మనం చూస్తాం. మనం కనులారా ప్రభు కార్యాన్ని మనం జీవితంలో మనం ఖచ్చితంగా చూస్తాం. ఎప్పుడంటే ఆ వాగ్దానం మీద నువ్వు విశ్వాసం ఉంచితే, పరిస్థితులు ఎట్లా ఉన్నా నువ్వు ఆ వాగ్దానం చదివినప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక్క ఆనవాలు కూడా నీ జీవితంలో లేకపోయినా, ఒక్క అనుకూలమైన పరిస్థితి నీ చుట్టుపక్కల లేకపోయినప్పటికీ కూడా నువ్వు గనక వాగ్దానం మీద నువ్వు నమ్మగలిగితే, ఎప్పుడు నువ్వు నమ్ముతావు వాగ్దానం మీద? ఎప్పుడు నమ్ముతావు? ఏమండి, 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. చదవండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనే మాట ఉంటుంది కదమ్మా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడు, ఆయన సమర్థుడు అనే మాట రాయబడి ఉంటుంది. అటువంటి వ్యక్తి అబ్రహాము గారు ఏమంటే ఆ ప్రభువుని అంతగా ఆ వాగ్దానం మీద నమ్మాడు కాబట్టే తన జీవితంలో దేవుని యొక్క స్నేహితునిగా అతను పిలువబడ్డాడు. అటువంటి పేరుని అతను సొంతం చేసుకున్నాడు. ఈరోజు నేను ఆ జీవితంలో మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నా, మన జీవితంలో మనకున్నటువంటి ఆ అననుకూల పరిస్థితుల్లో కూడా నువ్వు గనక ప్రభువు మీద విశ్వాసం ఉంచి ఆయన చేసిన వాగ్దానాల పట్ల నువ్వు గనక విశ్వాసము కలిగి నమ్మగలిగితే ఖచ్చితంగా ఆ వాగ్దానమును నా జీవితంలో ప్రభు సొంతం చేస్తాడు. నువ్వు స్వతంత్రించుకునే ఆ కృపని నా ప్రభు ఇస్తాడు. కాబట్టి అబ్రహాము గారి వలె మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానాల పట్ల మనము ఖచ్చితంగా విశ్వాసం ఉంచాలి. చివరిగా అబ్రహాం గారు చేసిన పని ఏంటంటే త్యాగము చేస్తాడు. తనకు ప్రియమైన దానిని ప్రభు పరీక్షించి అడిగినప్పుడు కాదనకుండా దాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. మన జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి స్థితిలో మనం ఉంటే ఏమంటే నిన్ను ఏది అడిగినా కాదనకుండా ప్రభుకి ఇచ్చే మనస్సు కూడా మనకు ఉంటుంది. ఖచ్చితంగా నీకు ప్రియమైన దానిని ఒకవేళ ప్రభు పరీక్షించడానికి అడిగినా దానిని కాదనకుండా నువ్వు ఇచ్చేస్తావు. అటువంటి మనస్సుని మనం కలిగిన వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దానిని దేవుని కొరకు మనము త్యాగము చేసే స్థితిని
అబ్రహాము గారు కలిగి ఉన్నాడు కాబట్టే దేవునికి స్నేహితుడిగా పిలువబడుతున్నాడు. ఈరోజు మన జీవితంలో అటువంటి స్థితిని మనం కలిగి ఉన్నామా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువుకి స్నేహితుడిగా అబ్రహాము దేవుని స్నేహితునిగా పేరు పొందుకున్నాడు. కారణం ఏంటంటే తన జీవితంలో మొట్టమొదటిగా దేవుని మార్గంలో నడిచాడు, రెండవదిగా దేవునికి లోబడి నడిచాడు, మూడవదిగా దేవుని మీదే ఆధారపడ్డాడు, నాలుగవదిగా దేవుని యొక్క వాగ్దానం మీద పూర్తిగా విశ్వాసం ఉంచాడు. ఈరోజు ఆ 4 లక్షణాలు కలిగి దేవునికి ఇష్టమైనటువంటి స్థితిలో నువ్వు ఉండగలిగితే, నీకు ప్రియమైనది ప్రభు అడిగితే కాదనకుండా ఇచ్చే మనసుని కూడా మనం కలిగిన వారిగా ఉంటే ఖచ్చితంగా ప్రభు యొక్క స్నేహితుడిగా మనం ఖచ్చితంగా పిలువబడతాం. అదే మన నుంచి ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన ఉపదేశమును, ఆయన యొక్క వాక్యమును, ఆయన చెప్పిన ప్రతిదాన్ని కూడా నీవు గనక నెరవేర్చగలిగితే, చేయగలిగితే నీవు నా స్నేహితుడవు అవుతావు అని నూతన నిబంధనలో ప్రభు చెప్పిన మాట పాత నిబంధనలో అబ్రహాం గారు చేశారు. కాబట్టే దేవుని స్నేహితునిగా అబ్రహాం గారికి పిలువబడ్డారు. ఈరోజు నేను గనక అటువంటి రీతిగా చేయగలిగితే ఖచ్చితంగా ప్రభువుకి స్నేహితుడిగా మార్చబడతాం. అటువంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. తల వంచుకొని చిన్న ప్రార్థన చేద్దాం. తల వంచుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో అందరం కూడా అలాగే ఉన్నట్లయితే ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన మా రక్షకుడా, ప్రేమ స్వరూపి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా అబ్రహాము గారిని ఇంకొక పేరు దేవుని స్నేహితుడని ఆయా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అటువంటి పేరును మేము కూడా సొంతం చేసుకునే ధన్యతను మీరు మాకు దయచేయండి. అటువంటి లక్షణాలు మీరు మాకు అనుగ్రహించండి అయా. నీకు ఆయాస్కరమైన ప్రతి మార్గమును కూడా మీరు తొలగించుకొని నీ మార్గదర్శకత్వంలో మేము నడుస్తూ, నీకు లోబడుతూ, నీ యొక్క వాక్యం మీద ఆధారపడి నీకు పూర్తిగా విధేయత కలిగి జీవించేటటువంటి స్థితిని మా అందరికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామమున స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మీ అందరికి వందనాలు. ఈ సమయంలో పాట పాడుకొంచుండగా మనమందరం కూడా కానుకలు సమర్పించుకుందాం. సంచి